హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్. సో ఈరోజు మనతో పాటు సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు. నరసింహాచారి నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు వరకు 11 సంవత్సరాల సినీ ప్రయాణం అయింది. సో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకునే ఉంటారు. సో అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది సార్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, ఒక నిల్ పర్సన్ నుంచి ఒక 100 చూస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది. సో ఈ 11 ఇయర్స్ జర్నీలో ఎన్నో చూసుంటారు. సో మీ జర్నీ గురించి కాస్త. హ్యాపీ జర్నీ అండి. ఇప్పుడు అంటే మామూలుగా నరసింహాచారి లైఫ్, సంపూర్ణ బాబు లైఫ్ తేడా ఏంటి అంటే 1 to 100 టైమ్స్. అది 10-20 కూడా కాదు. ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు. అందుకే అదో అద్భుతం, ఇదో అద్భుతం. నేను ఏ అద్భుతాన్ని మర్చిపోలేకపోతాను. అందుకే మీరు మామూలుగా నేను మా ఊర్లో ఉండడం, నా పనులు నేను చేసుకోవడం, అది హ్యాపీ. సినిమా అంటే ఏంటో తెలియని రోజుల నుంచి ఒక ఫిల్మోగ్రఫీ అయితే ఏర్పాటు చేసుకున్నారు మీరు. సో అలా ఫస్ట్లో మీకు ఇనీషియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు సార్? మన ఫస్ట్ అంటే ఇది హృదయకాలం డైరెక్టర్ రాజేష్ అండి. ఇప్పుడు అందరూ సినిమాలోకి వచ్చిన తర్వాత కష్టపడ్డాను బట్ నేనేం కష్టపడలే. ఏదైనా కష్టం నా గురించి పడ్డా అంటే అన్ననే. నిజంగా మీరు చెప్పినట్లే హృదయకాలయం అనేది ఒక మార్క్ మీ కెరియర్లో అనేది. సో విపరీతంగా నవ్వుతూ ఉంటారు. కొబ్బరి మట్ట కానీ ఈ సినిమా కానీ దీనికి అనేది హ్యూజ్ ఫ్యాన్ బేస్. సోషల్ మీడియాని ఫుల్గా వాడుకున్న వ్యక్తి వీరే పబ్లిసిటీ చేశారు. ఎన్ఆర్ఐ నుంచి వచ్చి సినిమా తీస్తున్నారు అని. సో ఏంటి అసలు ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఏంటి? హృదయకాలయంతో మీకున్న బాండింగ్? దట్ మీరు ఎన్ఆర్ఐ అదంతా దట్ పబ్లిసిటీ అండి. ఎందుకంటే మామూలుగా అంటే అది అప్పుడు ఓకే అన్నట్టు అనకపోయారు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. అదే సినిమా పబ్లిసిటీ కోసమే ఆ టైటిల్. అది హృదయం ఏంటి కాలం ఏంటి కూడా అన్నారు. కాకపోతే కథలో ఆ లింక్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముందే ఆలోచించి చేసినటువంటి పని. రియల్ లైఫ్లో ఇలాంటి ఏమైనా ట్రై చేశారా? హృదయ కాలేయం లాంటివి కాన్సెప్ట్స్ ఏమైనా? లేదు మేడం, ఏం చేయలేదు. 11 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? సో ఎలా సెలెక్ట్ చేసుకోబోతున్నారు? సినిమాలు తీసే ఒపీనియన్ అంటే చాలా తగ్గించారు మీరు ఈ మధ్య. సో ఎందుకు దానికి? అంటే మనం ఇప్పుడు అంటే మనకు ఎలా చెప్పను, ఒక 2 సినిమాలు అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఏంది 2 years అవుతుంది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు జరిగేటివి మాత్రం కొంచెం చాలా పకడ్బందీగానే చూసుకొని చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నా. ఇంకా లేదంటే మళ్ళీ మా ఓన్ బ్యానర్లో మళ్ళీ సినిమా చేసుకుంటా. సో నైస్. అండ్ ఇండస్ట్రీకి రావాలంటే చాలామంది కలలు కంటూ ఉంటారు, కానీ రాలేరు. అందరికీ అవకాశం రాదు. సో మీకు ఒక మంచి అవకాశం, ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ అయింది. ఇలా ఇప్పుడు చాలామంది రావాలనుకునే వాళ్ళు, కొత్త వాళ్ళకి ఏదైనా మెసేజ్ కానీ, అంటే మెసేజ్ అని కాదు, సో ఏదైనా చెప్పాలి అనుకుంటే కష్టపడిన వ్యక్తి కాబట్టి మీరు ఏం అంటే ఇప్పుడు ఇంతకుముందు మన టాలెంట్ను ఏ రకమైన టాలెంట్ చూపించుకోవాలనుకున్నా, ఓ 10 మంది 20 మంది చూపించాలనుకున్నా అవకాశం ఉండేది కాదు. ఈరోజు ఏంటంటే మనకు ఒక చిన్న టాలెంట్ ఉంది. మనం ఒక సింగరు, మనకు రైటర్ను, ఒక యాక్టర్ను, ఒక డాన్సర్ను అనుకుంటే మినిమం ఒక ఫోన్ ఉన్న వ్యక్తి ఒక వీడియో తీస్తే 1000 మందికి చూపించవచ్చు. అలాంటి అవకాశం, అలాంటి ఆయుధం మన చేతిలో ఉంది. ఫోన్ రూపకంగా, వాట్సాప్, వీటి రూపకంగా ఉంది. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది. తక్కువ స్కోప్ ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎక్కువ స్కోప్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఈ ప్రపంచానికి పోటీ పడాలని ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్ సాయి రాజేష్ గారు. సో బేబీతో ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేశారు. సో ఆ హ్యాపీనెస్ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ సాయి రాజేష్ గారితో మళ్ళీ సినిమా చేస్తారా? అంటే చేద్దాం అన్నారండి. అంటే ఇప్పుడు అన్న చాలా బిజీ అయిపోయాడు. ఎనీ టైం ఈ సంవత్సరం కూడా ఇంకో 2 ఏళ్ళకైనా చేస్తారు. క్యామియో లాగా ఏమైనా పిలిస్తే, ఇందులో ఉన్న సినిమాలో ఒక గెస్ట్ అపీరియన్స్ కానీ, ఒక చిన్న రోల్ ఉందని పిలిచినా కానీ సాయి రాజేష్ సినిమాకి వెళ్తారా? లేదంటే హీరో బేస్డే చేస్తారా? లేదు, వెళ్తా. అన్న సినిమా కాకుండా వేరే సినిమాలకైనా కానీ అంటే మంచి క్యారెక్టర్ అంటే చేసేస్తా. అంటే ఇంకా నాకు హీరోగా అదవట్లేదు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సెటిల్ అయినా అనుకోండి, ఎక్కువ సినిమాలు చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో చూశారు కదా, 11 ఇయర్స్ అయింది హృదయకాలయం సినిమా తీసి. సో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని అనుభవాలు, వాళ్ళకి ఉన్న కొన్ని ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేసుకుంటూ ఈరోజు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఆయన కొన్ని విషయాలను కూడా మనతో పంచుకున్నారు. ఇది సంపూర్ణేష్ బాబు గారితో చిన్న చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.